దైవజనుడు మీకు నేర్పిస్తాడు ఎలాగ సరి చేసుకోవాలి, ఎలాగ నువ్వు ఉండాలి, ఎలాగ నువ్వు చెయ్యాలి, ఎలాగ నువ్వు బ్రతకాలి, దేవుని ఆత్మతో నింపబడి నీ కుటుంబాన్ని ఎలాగ మార్చుకోవాలని ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు దైవజనుల ద్వారాగా మీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆలకించి వినాలి, నేర్చుకోవాలి. ఇది పాయింట్. మన అంశం ఏంది? నేర్చుకోవాలి. వింటాము మనము, అవును కదా, కరెక్ట్ కదా, దైవజనుడు చెప్పేది కరెక్ట్ కదా, నా సేవకుడు చెప్పేది కరెక్ట్ కదా, ఇదిగో నా బాగు కొరకు చెప్తున్నాడు కదా అని అంటాము. కానీ దాన్ని నువ్వు చెయ్యాలి. చేసినప్పుడే నువ్వు నేర్చుకుంటావు. ఇదిగో నా దైవజనుడు చెప్పుట వలన నేను నేర్చుకున్నాను, ఇదిగో నేను నేర్చుకున్నట వలన నాకేం కలిగింది? నెమ్మది కలిగింది. ఈరోజు చాలామందికి ఎటువంటి దైవజనులు ఇష్టమంటే, ప్రార్థన మీరే చేయండి, మేము చేయలేం. నేను అందరికీ ఒకటే చెప్తాను, అమ్మ మీరు ఉపవాసంగా ఉండండి, నేను కానీ ఉంటానని అంటాను. అప్పుడు వారికి ఇరుకైపోద్ది, ఇబ్బంది, అబ్బా కష్టమైపోద్ది. సార్ పొలంలో విత్తనాలు విత్తాలి సార్, పని వాళ్ళు వచ్చారు, నేను ఎలాగుండేని అని కొందరు అంటారు. అంటే ఇప్పుడు నువ్వు పొలంలో విత్తనాలు విత్తు, పంట వస్తే క్యాష్కి ఎంచుకో, నీ సమస్యలు పోవడానికి సేవకుడు మోకరించి ఎక్కడో ఊరిలో ప్రార్థన చేస్తాడు, అంతే కదా. ఇది ఏ బుద్ధి అంటారు? సోమరితనము అంటారు. నేర్చుకునే బుద్ధి కాదు. నేర్చుకునే బుద్ధి ఏమిటంటే, సేవకుడా నువ్వు చెప్పు, ఏ సమయము, ఏ రోజు ఉండాలి, ఏ సమయంలో ఉండాలి, 2 గంటలు ఎక్కువగానే ఉంటాను ప్రార్థనలో. నా కొరకు ఒక దైవజనుడు ప్రార్థనలో ఉన్నప్పుడు నేను కానీ ప్రార్థనలో ఉండాలి. పౌరుషము ప్రతి క్రైస్తవుడిలో ఉండాలి. నువ్వు ప్రార్థన చేయండి, నేను నా పనిలో ఉంటాను అని అంటే ఇది సోమరితనము కంటే ఇంకా బాధకరమైనది. ఇక్కడ నువ్వు నేర్చుకోవు, ఇక్కడ నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఏమిటి? నీ నెమ్మదిని, నీ ఆశీర్వాదమును, నీ యొక్క సమాధానమును నువ్వు పోగొట్టుకుంటున్నావు. నేర్చుకునే ప్రతి వ్యక్తి కరెక్ట్గా కనపడాలి, దేవుని ఆలయములో కరెక్ట్గా ఉండాలి. అప్పుడే నీ కుటుంబములో నువ్వు సరైన వ్యక్తిగా నిలబడతావు. ఆమేన్, హల్లెలూయా. మన కుటుంబాలు బాగుపడాలంటే ఎవరు ఉండాలి? మన కుటుంబములో దేవుడు ఉండాలి, దేవుని ప్రేమ ఉండాలి, దేవుని యొక్క సహాయం ఉండాలి. దేవుడు చెప్పింది మనము నేర్చుకున్నప్పుడే కదా ఆయన నియమించిన కుటుంబంలో నెమ్మది ఉండేది, ఆయన నియమించిన కుటుంబంలో ప్రేమ అనురాగాలు ఉంటాయి. మనము నేర్చుకోలేకపోతున్నాము కాబట్టే ఈరోజు మనము వినకపోతే మన పిల్లలు వినరు, మన రాబోయే వంశము వినరు, మన కుటుంబాలన్నీ తరిగిపోతూ ఉంటాయి. కానీ మన జీవితంలో ఎన్నో పోగొట్టుకుంటామండి. తిమోతికి చెప్తున్నాడు, సరిచేయి. సరి చేస్తున్నప్పుడు బాధపడద్దండి. బాధ ఎప్పుడు అవుతుందంటే, మీకు అనుకూలంగా చెప్తే మీకు నచ్చుతుంది, మీకు వ్యతిరేకంగా చెప్తే మీకు బాధ అవుతుంది. అక్కడే వచ్చేది. సరిచేయడం అంటే ఏంది? ఒక చెట్టు వంకగా ఉంది, వంకగా ఉన్న తర్వాత చెట్టుకి ఏమి ఇష్టం అంటే వంకగానే పోతానంటది. అది నువ్వు ఇష్టం వచ్చినట్లు పెరిగితే నాకు మంచిది కాదు అని వెంటనే కర్రగట్టి దాన్ని స్ట్రేట్ చేసేస్తాడు. 6 నెలల తర్వాత ఆ చెట్టు చక్కగా పెరుగుతుందండి. దేవుని మందిరములో ఎవరైనా దైవజనులు నిన్ను ఖండించినప్పుడు, నీకు నేర్పిస్తున్నప్పుడు బాధ కలిగితే బాధపడు, నీకు మంచిది. ఖండించినప్పుడు పడు, నీకు మంచిది. రాబోయే భవిష్యత్తులో నిలకడగా నిలబడతావు. రాబోయే భవిష్యత్తులో నువ్వు సాక్షిగా నిలబడతావు. చూసేవారందరూ నిన్ను పేరు పెట్టి పొగుడుతారు. హల్లెలూయా. చూసేవారు నిన్ను, నీ కుటుంబాన్ని మెచ్చుకుంటారు. నీ నుండి వచ్చే పండ్లను తింటారు, నీలో ఉంటున్న బిడ్డలను మెచ్చుకుంటారు. ఆ సాక్ష్యము మనము కలిగి